రజతోత్సవ సభ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఆ లేఖను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించగా ప్రజల్లో ఉన్న అనుమానాలే కవిత ప్రస్తావించారని పొన్నం స్పష్టం చేశారు. ఫ్యామిలీ డ్రామాగా పేర్కొన్న భాజపా నాయకులు మరో వైఎస్ షర్మిల కాబోతోందా అని అనుమానం వ్యక్తం చేశారు. గులాబీ బాస్కు కూతురు కవిత రాసిన లేఖపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ లేఖ కావాలనే సృష్టించిందని విమర్శించారు. ఆ లేఖ కవిత రాశారా లేక పార్టీలో ఎవరైనా కల్పించారా అనేది తేరాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్వీర్యం అవుతున్న క్రమంలో హరీష్, కేటీఆర్లు కలిసి ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు. ఒకవేళ కొట్టుకుంటే ఆస్తుల పంపకాలు, బినామీ సంపద కోసం కొట్టుకోవాల్సి ఉంటుంది తప్ప మిగిలిన అన్ని విషయాల్లో వారంతా ఒకటేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి అప్పటికే దక్షిణ తెలంగాణలో 36 సీట్లలో 33 సీట్లు కాంగ్రెస్, ఒక్కొక్కరు 50-60 మెజార్టీ గెలిచి టీఆర్ఎస్ అనే పార్టీ లేదు. అలాంటి సందర్భంలో అక్కడ ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టలేక బీజేపీ సపోర్ట్ చేశాను. సో అక్కడ జీరో అయిపోయింది, మా దగ్గర జీరో. పార్టీ భవిష్యత్తు లేదు. రజతోత్సవ సభలో కూడా మీరు చూసిండ్రు, రాజు యువరాజు తప్ప వేరే వాళ్ళ ఫోటోలు లేవు. నష్టం కాదు, లాభం కాదు, అది పెద్ద జోక్గా తీసుకుంటారు పబ్లిక్. బీజేపీని 2 నిమిషాలు తిట్టి మరి ఈమె రాసిచ్చిపోయేది ఉండే వాళ్ళ ఆయనకు స్పీచ్, బీజేపీని 2 నిమిషాలు తిట్టు మరి కానీ చెప్పి ఈ పాయింట్ రాసిచ్చిపోతే అయిపోతున్నాయి కదా. బీజేపీ బీఆర్ఎస్లు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనడానికి ఎమ్మెల్సీ కవిత లేఖే నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సగటు పౌరుడికి ఉన్న అనుమానాల్ని కవిత లేవనెత్తారని కరీంనగర్లో చెప్పారు. కవిత లేఖపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కవిత గారు అడిగిన ప్రశ్ననే టీఆర్ఎస్ లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా కిషన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ అధ్యక్షుడు అనే మాట వాస్తవమా కాదా, ఇటు కేసీఆర్ గారు గాని అటు బీజేపీ పార్టీ గాని స్పందించాల్సిన అవసరం ఉన్నది. లెటర్ టు డాడీ అని ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని చమత్కరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని, అందుకే రెండూ కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రలకు తెరలేపాయని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కుటుంబ సంక్షోభాలను ప్రజల భావోద్వేగాలుగా మరుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా, ఆస్తుల పంచాయతీనా అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రజతోత్సవ సభతో కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చుకు బీజం పడిందన్నారు. కవితను పార్టీ నుంచి బయటకు పంపించడం కోసం బావా బామ్మర్దులు ఒకటయ్యారనే సంకేతాలు పంపారని ఆరోపించారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్లు కనిపిస్తుందని ప్రజలు అనుమానపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ డ్రామా వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా కనిపిస్తోందని రఘునందన్ అన్నారు. కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఈ పంచాయతీ కుటుంబ పంచాయత, రాజకీయ వారసత్వ పంచాయత, ఆస్తుల పంచాయత. తన రాజకీయ వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్ లోకి ఏమన్నా వెళ్లినటువంటి అవకాశం కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుతూ కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ఉంది. కవిత లేఖ రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.